మంగళగిరి నియోజకవర్గం బీసీల కిల్లా. ఎంతో ఘన చరిత్ర ఉన్న మంగళగిరి నియోజకవర్గం, మంగళగిరి ప్రాంతం వందల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే మంగళగిరి నియోజకవర్గం. ఆంధ్ర శాతవాహకులు, ఇక్ష్వాకులు, చోళులు, అదేవిధంగా కాకతీయ రాజులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఎంతో ఘన చరిత్ర కలిగిన రాజవంశీయులు ఘనంగా పరిపాలించిన ప్రాంతం మంగళగిరి ప్రాంతం. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు తపస్సు చేసిన ప్రాంతం ఇది అని చెప్పి చరిత్ర చెప్తుంటే దానివల్లే ఈ ప్రాంతానికి మంగళగిరి అనే పేరు వచ్చిందని కూడా ఈరోజు మనం చరిత్ర చెప్పుకుంటున్నాం. సుమారు 153 అడుగుల ఎత్తున్న గోపురంతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వెలసిన ప్రాంతం మంగళగిరి ప్రాంతం. చరిత్రలో ఎన్నో దాడులను ఇక్కడ ప్రాంతం మహిళలు కూడా ధైర్యంగా వీరోచితంగా పోరాడి ఈ ప్రాంత చరిత్రను ఒక మంచి స్థానం కల్పించిన చరిత్ర ఈ నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి ఉందనే విషయాన్ని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇంత ఘన చరిత్ర ఉన్న మంగళగిరి నియోజకవర్గం ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఒక 2 పార్టీలు 2 కుటుంబాలు ఆడుతున్న రాజకీయ క్రీడలో ఏ విధంగా మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందనే విషయాన్ని కూడా ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మరో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీల పరిపాలనలో రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఏ రకంగానూ న్యాయం జరగలేదనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా లూటీ చేస్తూ రాష్ట్ర వనరుల్ని పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేస్తూ అరాచక పరిపాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూశాము. అంతకుముందు 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించడానికి అవకాశం వచ్చినా, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవకాశం వచ్చినా, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినా ఈ ఏ ఒక్క విషయాల మీద శ్రద్ధ చూపకుండా ఈ 2 పార్టీలు, ఈ 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసం అధికారాన్ని ఉపయోగించారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వనగూరింది ఏమీ లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఈ 2 పార్టీల వల్ల రాష్ట్రము సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో దోపిడీ జరిగిందనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఈ 2 పార్టీల వల్ల జరిగిన అన్యాయంలో రాష్ట్రమంతా జరిగితే మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన అన్యాయము పూడ్చలేనిదనే విషయాన్ని కూడా ఈరోజు మనం గుర్తించాలి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో శాశ్వత రాజధాని నిర్మించడానికి అవకాశం ఉన్న ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక రాజధాని అని పేరు చెప్పి శాశ్వత రాజధాని కోసము చట్టం చేయకుండా కేవలం వేల ఎకరాల భూములు రైతుల నుండి దోపిడీ చేయడానికి మాత్రమే, తనకు తన కుటుంబ కోటరీకి పూర్తిగా భూములను అప్పచెప్పడం కోసం మాత్రమే ఆనాడు రాజధానిని ఉపయోగించుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించకుండా రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు ఈ మంగళగిరి ప్రాంతానికి, మంగళగిరి నియోజకవర్గంలో రైతులకు కూడా పూర్తిగా అన్యాయం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదైతే, ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అప్పటి వరకు నేను పూర్తిగా అమరావతి రాజధానిని సమర్థిస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
అమరావతినే రాజధానిగా ప్రకటిస్తాను, ఇక్కడ నుండినే పరిపాలన సాగిస్తానని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో కావచ్చు, ప్రజలకు కావచ్చు, తను చేసిన పాదయాత్రలో కావచ్చు, అన్ని రకాలుగా తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తను మాత్రము ఇదే నియోజకవర్గంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ ప్యాలెస్ కూడా పూర్తిగా ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా రాబోయే రోజుల్లో నేను ప్రజల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, ముఖ్యంగా మంగళగిరి ప్రాంత ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తూ 3 రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అతని ప్రభుత్వము. ఇది ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని తెలిసినా కూడా కేవలము విశాఖపట్నం ప్రాంతంలో కావచ్చు, రాయలసీమకు సంబంధించిన కర్నూలు ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో కావచ్చు, భూ వ్యాపారం చేయడం కోసము, వేల ఎకరాల భూములు దోపిడీ చేయడం కోసం మాత్రమే ఈ 3 రాజధానుల అంశాన్ని తీసుకొని వచ్చి ముఖ్యంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి.